హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్రోమ్బుక్ లో మనం పెన్ డ్రైవ్ ని ఏ విధంగా ఫార్మాట్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాండి. దానికోసం మనం లాంచర్ పై క్లిక్ చేసి మై ఫైల్స్ పై క్లిక్ చేయండి. సో మనకు ఫైల్స్ పై క్లిక్ చేసి ఇక్కడ మనకు పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత కనిపిస్తూ ఉంటుందండి. సో ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేద్దాం. సో మనకు ఈఎస్డి అని చెప్పి ఐఎస్ఓ అని చెప్పి ఒక పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ అయ్యింది. దీనిపై క్లిక్ చేయండి. దీంట్లో ఉన్న డేటా అంతా కూడా మనం డిలీట్ చేయాలనుకుంటే మనకు రైట్ సైడ్ పైన కార్నర్ లో త్రీ డాట్స్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫార్మాట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఫార్మాట్ అనేది అడుగుతుంది, అరైజ్ ఫార్మాట్. సో ఈ విధంగా మనకు పెన్ డ్రైవ్ అయితే క్రోమ్బుక్ కి కనెక్ట్ చేసే విధంగా ఫార్మాట్ అయితే చేసుకోవచ్చు అండి. సో మనకు ఫార్మాట్ అయిపోయిన తర్వాత దీని యొక్క రీనేమ్ కూడా మారిపోయిందండి. అన్టైటిల్డ్ అని వచ్చింది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏమైనా డేటా ఉందేమో చూద్దాం. సో ప్రజెంట్ పెన్ డ్రైవ్ అయితే పూర్తిగా అయితే ఫార్మాట్ అయితే ఉంది. ఈ విధంగా మనం క్రోమ్బుక్ లో పెన్ డ్రైవ్ అయితే ఫార్మాట్ అయితే చేసుకోవచ్చు. ఈ పెన్ డ్రైవ్ సైజ్ వచ్చేసి 7.5 GB అండి, అంటే 8 GB పెన్ డ్రైవ్ అండి. సో ఈ విధంగా పెన్ డ్రైవ్ అయితే మీ క్రోమ్బుక్ ని ఇచ్చేసి ఫార్మాట్ అయితే చేసుకోండి. ఒక ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాబు.